వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఐయుఐ. ఐయుఐ అంటే ఏంటి, ఐయుఐ ఎప్పుడు చేస్తారు, సంతానలేమికి ఐయుఐ ఎలా ఉపయోగపడుతుంది, ఈ వివరాలను కూడా మనకు తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గ్రీష్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఐయుఐ గురించి అలాగే సంతానలేమి గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సంతానం లేని కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలంటారు? ఫస్ట్ అసలు సంతానలేమి అంటే అసలు అది ఎప్పుడు అంటాము, ఆ టర్మ్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే నార్మల్గా పెళ్ళి అయిన తర్వాత ఆల్మోస్ట్ 1 year ట్రై చేశారు ఫ్రీగా ఉండి, అయినా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. ఇప్పుడు నార్మల్గా అలాంటి కపుల్ని తీసుకుంటే యూజువల్గా 85% వరకు, అంటే మన ఎవిడెన్స్ ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం 85% వరకు కపుల్స్ కన్సీవ్ అవుతారు. అంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ అంటే న్యాచురల్ ట్రయింగ్లో. సో ఆ తర్వాత కన్సీవ్ అవ్వట్లేరు అంటే యూజువల్గా హెల్ప్ తీసుకోవడం కానీ, లేకపోతే గైడ్లైన్స్ ప్రకారం వెళ్తే సెకండ్ ఇయర్లో మిగతా అంటే 92% వరకు కన్సీవ్ అవుతారు. సో మళ్ళీ 2 years దాటిన తర్వాత కూడా కన్సీవ్ అవ్వట్లేరు అంటే యూజువల్గా అరౌండ్ 8% వాళ్ళు ఇన్ఫర్టిలిటీ బ్రాకెట్లో పడతారు. సో మరి ఎప్పుడు ఇది అంటే డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అంటే మనకి ఫస్టే సైకిల్స్ అనేవి రెగ్యులర్గా లేవు. అంటే నెలసరి మనకి నెలకి సరిగ్గా రావట్లేదు. అంటే పీరియడ్స్ ఒక 2 నెలలు దాటాయి, లేకపోతే 35 days కంటే ఎక్కువ అవుతున్నాయి, ఋతుక్రమం సరిగ్గా రావట్లేదు అంటే ఆ టైంలో కానీ, లేకపోతే ముందే తెలుసు ఏదైనా సిస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అంటే ఏదైనా సర్జరీ అయింది మనకి ఓవరీలో కానీ, ఏదైనా సర్జరీ అయింది అంటే అట్లాంటి టైంలో కానీ, లేకపోతే మనకి మేల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కొంచెం తెలిసినప్పుడు ఆ టైంలో కానీ. సో యూజువల్గా అట్లాంటి వాళ్ళు ముందుగానే మనం డాక్టర్ని సంప్రదించాలి. ఓకే. 35 years దాటిన వాళ్ళు యూజువల్గా 6 months టైం పీరియడ్లో సంప్రదించాలి మనకి. ఓకే. నార్మల్గా అయితే 1 year ట్రై చేసిన తర్వాత అవ్వకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటర్. అలాగే 35 years దాటిన వాళ్ళు, లేదంటే మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఏదైనా సర్కిల్ రెగ్యులర్గా లేని వాళ్ళు, ఏదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది అంటారు. అవునండి. అలాగే ఐయుఐఎన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐయుఐ అంటే ఏంటి, ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఎవరికి చేస్తారు? ఐయుఐ అంటే ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్ అండి. సో ఇప్పుడు ఇది ఎవరికి చేస్తారు అంటే ఆల్రెడీ మనకి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకొని ఉన్నారు. అంటే మనకి మందుల యూజువల్గా మనము ఎగ్ గ్రోయింగ్ మెడిసిన్స్ అనేవి ఎప్పుడు ఇస్తాము అంటే పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి కానీ 3వ రోజు నుంచి కానీ ఫస్ట్ 5 days మనం మెడిసిన్స్ ఇస్తామండి. మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ అని ఉంటాయి. అంటే యూజువల్గా day 9 నుంచి కానీ day 10 నుంచి కానీ మనం ఇచ్చిన మెడిసిన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతుందా లేదా, ఎగ్ అనేది ప్రాపర్గా గ్రో అవుతుందా లేదా, గ్రో అవుతున్న ఎగ్ రప్చర్ అవుతుందా లేదా అనేవి ఒక 2-3 times మనం స్కాన్ చేసి ఆ తర్వాత ఆ టైంలో ఎగ్ రప్చర్ అవుతుంది అనుకున్నప్పుడు యూజువల్గా మనం కలిసి ఉండమని చెప్తాం. దీన్ని యూజువల్గా ఓవ్యులేషన్ ఇండక్షన్ టైమ్డ్ ఇంటర్కోర్స్ సైకిల్స్ అంటారు. సో అలా ట్రై చేశారు, ఆల్మోస్ట్ ఒక 4-5 సార్లు ట్రై చేశారు, మ్యాక్సిమం 6 సార్లు ట్రై చేశారు, అయినా కన్సీవ్ అవ్వలేదు. సో అట్లాంటి వాళ్ళకి యూజువల్గా ఇంకా కొంచెం ఏమన్నా హెల్ప్ అంటే ఐయుఐ ద్వారా కన్సీవ్ అవుతారా అనేది ఒకటి చూసుకోవాలి. అది ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్. సో ఇంకొకటి ఏంటి అంటే మనకి ఐయుఐ అనే పద్ధతి చేసేటప్పుడు అలా మనకి మందులు ఇచ్చిన తర్వాత సో ఎగ్ రప్చర్ అయ్యే టైంలో ఇద్దరిని కలిసి ఉండమనకుండా, సో ఆల్రెడీ ట్యూబ్స్ని కూడా మనం చూసుకున్నాము, ట్యూబ్స్ అనేవి కూడా నార్మల్గానే ఉన్నాయి. సో అసలు ఈ ట్యూబ్స్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి ఫర్టిలైజేషన్, ఇప్పుడు మనకి ఎగ్ రప్చర్ అయిన తర్వాత కానీ ఫస్ట్ అనేది అండాశయం నుంచి అది ట్యూబ్ లోపలికే రావాలండి. సీలియరీ మూమెంట్ ద్వారా, ఫిమ్రియా ద్వారా ట్యూబ్ లోపలికే రావాలి. ఆ టైంలో హస్బెండ్తో మీట్ అయితే ఆ స్పర్మ్ కూడా మంచిగా కణాలు, కదిలే కణాలు అనేవి ఒక స్పర్మ్ వచ్చి ట్యూబ్లో మనకి ఒక ఎగ్ని ఫర్టిలైజ్ చేస్తుంది. అప్పుడు మనకి పిండం అనేది యూజువల్గా ఒక 2-3 days తర్వాత ఫామ్ అయిన పిండం అనేది వచ్చి గర్భాశయంలో అతుక్కోవాలి. సో ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇప్పుడు ఐయుఐ అనేది సో అది చేసుకునే ముందు మనకి ఈ ప్రాసెస్ అంతా అది అవుతుందా లేదా అనడానికి ట్యూబ్ టెస్ట్ అనేది ఒకటి చేసుకుంటామండి. సో ట్యూబ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ట్యూబ్స్ బాగున్నాయి అంటే యూజువల్గా ఐయుఐ పద్ధతికి వెళ్తాము. సో ఆ టైం పద్ధతి ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుందంటారు? అదే ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు ఎవరిలో చేయాలి అంటే సో ఇట్లా ఆల్రెడీ ఓవ్యులేషన్ ఇండక్షన్ సైకిల్స్ చేసుకున్నారు, ఒక 5-6 times అయినా సక్సెస్ అవ్వలేదు. సో మైల్డ్ ఎండోమెట్రియోసిస్ లాంటిది ఉంది, సో అంటే కొంచెం ఏమన్నా సిస్ట్ లాగా అనిపిస్తున్నాయి, సో వాళ్ళకి కానీ, ఇంకా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామండి. అంటే చూడడానికి మేల్లో కానీ ఫీమేల్లో కానీ ఏ ప్రాబ్లం లేదు, అయినా కానీ కన్సీవ్ అవ్వట్లేరు.
అంటే అట్లాంటి వాళ్ళల్లో కానీ, లేకపోతే ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ అంటాం, అంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మేల్లో, కొంచెం కణాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనకి WHO ఇచ్చిన ప్రకారం మేల్లో 15 మిలియన్స్ అన్నా ఉండాలి నార్మల్ అని చెప్పడానికి. లేకపోతే కణాల మొటిలిటీ అనేది ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్, అంటే ముందుకి కదిలే కణాల మొటిలిటీ అనేది 32% అన్నా ఉండాలి ఇప్పుడు 100 కణాలు తీసుకుంటే. సో అట్లా ఏమన్నా కణాల మొటిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే బార్డర్ లైన్ ఉంది కౌంట్ 10 to 15 మిలియన్సే ఉన్నాయి. సో అట్లాంటి వాళ్ళలో యూజువల్గా IUI అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇప్పుడు మనం IUIలో ఏం చేస్తాము, అట్లా అంతా టెస్ట్ ఫస్ట్ మెడిసిన్స్ పెట్టి, అవసరమైతే ఇంజెక్షన్స్ పెట్టి ఎగ్ గ్రో అయ్యేటట్టుగా చేసుకొని, ఆ తర్వాత మనం డైరెక్ట్గా ఆ రోజు ఎగ్ రప్చర్ అయిన టైంలో స్కాన్స్ అవి చేసుకొని చూసి, సో ఎగ్ రప్చర్ అయ్యింది అంటే మనం, సో ఆ టైంలో హస్బెండ్ని సెమెన్ ఇచ్చిన తర్వాత మనం ఆ సెమెన్ని కొంచెం సెంట్రిఫ్యూగేషన్ డబుల్ డెన్సిటీ గ్రేడియంట్ ద్వారా కొంచెం ప్రాసెస్ చేసి, దాని తర్వాత మంచిగా మొటైల్ కణాలు ఉంటాయి కదా, మంచి కణాలు అంటే మొటిలిటీ బాగా ఉన్న కణాలు అవి పైకి వస్తాయి సెంట్రిఫ్యూగేషన్ చేసిన తర్వాత. సో ఆ కణాలను తీసుకెళ్ళి మనం ఒక చిన్న క్యాథెటర్ అనేది ఉంటుందండి, అంటే అది వెజైనా యుట్రస్ లోపల గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేసి, సో ఆ కణాలు అనేవి మనం డైరెక్ట్గా యుట్రస్ లోపల వేస్తాం, హస్బెండ్ స్పర్మ్ కణాలు అనేవి. సో దీంట్లో మనకి సక్సెస్ శాతం అరౌండ్ 15-20% వరకు ఉంటుంది. సో ఈ IUI అనేది ఏంటి, సరే ఒక్కసారికే కన్ఫర్మ్ గురించి మనం మాట్లాడదాం. కాలర్ ఉన్నారు శిరీష పరిగి నుంచి, కాల్ తీసుకుందాం. శిరీష గారు, డాక్టర్ రేష్మ గారు ఉన్నారమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో మేడం. నమస్తే అండి శిరీష గారు, చెప్పండి. నమస్తే. ఇది మేడం గర్భసంచి నాకు 2 ఉందని చెప్పిండ్రు. లెఫ్ట్ సైడ్ ఏమో, రైట్ సైడ్ చిన్న ఉంది, లెఫ్ట్ సైడ్ పెద్దగా ఉందని చెప్పిండ్రు. ఏంటమ్మా రైట్ సైడ్ చిన్నగా ఉంది గర్భసంచి, లెఫ్ట్ సైడ్ ఏమో కొంచెం పెద్దగా ఉందని చెప్పారు మేడం. అట్లా ఉంటే అయ్యే ఛాన్స్ ఉందా? అంటే మీకు నార్మల్గా గర్భాశయం అనేది ఒక క్యావిటీ అనేది ఇప్పుడు మనకి అది ఒక ట్రయాంగులర్ షేప్లా యూజువల్గా అట్లా ఉంటుందండి. సో అంటే మీకు ఏమన్నా మరి అది బైకార్నియేట్ యుట్రస్ లాగా కొంచెం ఏమన్నా అంటే ఫుల్గా లేకుండా కొంచెం మధ్యలో ఏమన్నా కట్ లాగా ఏమన్నా ఉండిందేమో. ఎందుకంటే యూజువల్గా గర్భాశయంలో సింగిల్ యుట్రైన్ క్యావిటీ ఉండాలండి నార్మల్గా. సో 2 క్యావిటీలు ఎడమ వైపు గురించి కుడివైపు గురించి అంటున్నారంటే అది కొంచెం మధ్యలో ఏమన్నా ముల్లేరియన్ డక్ట్ ఎనామలీస్ అంటాం, మైల్డ్ ఎనామలీస్ అట్లా ఆ రకంగా అయితే ఉన్నాయేమో, బైకార్నియేట్ యుట్రస్ అంటాం. సో అది యూజువల్గా సర్జరీ వల్ల కూడా కరెక్షన్స్ అనేవి కష్టం. సో అట్లాంటప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉన్న దాంట్లో మనకి ఎంబ్రియో ఇంప్లాంట్ అవుతే మనకి ప్రెగ్నెన్సీ వచ్చి కంటిన్యూ అవ్వచ్చు. కాకపోతే మనకి 7-8 నెలల్లోనే మళ్ళీ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి, ప్రీమెచ్యూర్ లేబర్ అంటాం. అంటే ఇలా యూట్రస్ షేప్స్ కూడా డిఫరెంట్గా షేప్స్ కూడా ముల్లేరియన్ డక్ట్ ఎనామలీస్ అంటామండి. సో షేప్స్ కూడా డిఫరెంట్గా ఉండే ఇది ఉన్నాయి. అంటే నార్మల్గా సెప్టమ్ అనేది పొరలాగా ఉంటుంది, లేకపోతే క్యావిటీస్ అనేవి 2 ఉంటాయి. వాటిని యూజువల్గా బైకార్నియేట్ యుట్రస్ అంటాం. యూనికార్నియేట్ యుట్రస్ అంటే యూజువల్గా యుట్రస్ ఒకటే సైడ్కి ఇట్లా వంగి డీవియేషన్ లాగా ఉంటుంది, ఒక ట్యూబ్ మాత్రమే ఉంటుంది. బైకార్నియేట్ అంటే 2 క్యావిటీస్ లాగా ఉండి ఒక క్యావిటీ దగ్గర ఒక ట్యూబ్, ఇంకొక క్యావిటీ దగ్గర ఇంకొక ట్యూబ్ అలా ఉంటుంది. లేకపోతే మొత్తం గోడ అనేది కింది వరకు వచ్చి 2 సర్విక్స్లు కూడా 2 అంటే గర్భాశయ ద్వారాలు 2 అలా కూడా ఉండొచ్చు. ఓకే. సో షేప్స్ కూడా డిఫరెంట్, షేప్స్ టీ షేప్ యుట్రస్ ఇట్లా రకరకాలుగా అంటాం. IUI గురించి మాట్లాడుతున్నాం. ఒక్కసారికి పర్సంటేజ్ ఎంత ఉందో చెప్పారు, అలాగే ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు అంటారు ఒక కపుల్? ఇప్పుడు యూజువల్గా మనకి చాలామంది అడుగుతారు అదే ఒక్కసారి IUI చేస్తేనే కన్ఫర్మ్ అవుతుందా అనేది. సో మనకి సక్సెస్ రేట్ అనేది మనకి క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ అంటామండి, క్యూములేటివ్ సక్సెస్ రేట్. ఇప్పుడు మనం IUI 3 times అట్లా చేయించుకుంటే అరౌండ్ సక్సెస్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంది, అరౌండ్ 30% సక్సెస్ రేట్ ఉంటుంది. సో అట్లా యూజువల్గా 3-4 times అంటే కొంతమందికి ఫస్ట్ టైంకే కన్ఫర్మ్ అవ్వకపోవచ్చు, క్యూములేటివ్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది కాబట్టి అరౌండ్ 3-4 times వరకు చేయించుకోవచ్చు అండి IUI అనేది. అంటే ట్యూబ్స్ అనేవి బాగానే ఉన్నాయి, ఇంకా మనకి ఇంకేవి గ్రాస్ అబ్నార్మాలిటీ కనిపించట్లేదు అంటే. IUIలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఎలాంటి మార్పులు వచ్చాయి ప్రజెంట్? ఇప్పుడు IUIలో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఏంటి మెయిన్గా ఇప్పుడు అది అరౌండ్ కపుల్కి కాకుండా ఇప్పుడు ఒక మేల్లో HIV ఉందనుకోండి, HBsAg అంటే ఇలాంటివి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి, అయినా కూడా మనం IUIకి వెళ్ళొచ్చు. అంటే వాళ్ళలో కొంచెం మనకి ఇదేంటి ఇది బాగానే ఉంది, వైరల్ DNA లోడ్ అనేది పర్వాలేదు, అంత ఎక్కువగా లేదు అనుకుంటే మనం ట్రీట్మెంట్స్కి వెళ్ళొచ్చు. యూజువల్గా ఇప్పుడు మనకి HIV అట్లా ఉంటే ఇద్దరిని కలిసి ఉండొద్దు అట్లా అని చెప్తాం కదా.
సో అలాంటిది కొంచెం వైరల్ లోడ్ బాగానే అంటే అంత ఎక్కువగా ఏమీ లేదు అంటే ఇప్పుడు IUI పద్ధతి ద్వారా కూడా మనకి ఆల్మోస్ట్ ఇన్ఫెక్షన్ అనేది <0.1% ట్రాన్స్మిషన్ అనేది ఉంటుందండి. డబుల్ డెన్సిటీ గ్రేడియంట్ ద్వారా మనం బాగా ప్రాసెస్ చేసి అంటే డెబ్రిస్ కానీ ఇన్ఫెక్షన్ అట్లాంటివి ఏమన్నా ఉంటే కిందికి వచ్చేసి సో మనం ఆ మంచి ప్రాసెస్డ్ సెమెన్ని మనం ఎక్కించవచ్చు. డాక్టర్ గారు, IUI తర్వాత అంటే ఫస్ట్ టైం సక్సెస్ అవ్వకపోయినా మళ్ళీ ట్రై చేయొచ్చు అని చెప్పారు, సక్సెస్ రేట్ కొంచెం పెరుగుతుంది అన్నారు. సో IUI చేయించుకున్నప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా, తర్వాత ఏమైనా జాగ్రత్తలు పాటించాలా? అంటే ఇప్పుడు చాలామంది IUI అంటే బెడ్ రెస్ట్ అవసరమా అని అడుగుతారు. యూజువల్గా IUI ప్రాసెస్ చేసిన తర్వాత కూడా నార్మల్గా 5 minutes 10 minutes అంటే అక్కడే ఉంచుతాము పేషెంట్ని. సో అది చాలు. దాని తర్వాత మనకి బెడ్ రెస్ట్ అలాంటివి ఏమీ అవసరం లేదు. ఆ తర్వాత చాలామంది వర్క్కి వెళ్ళొచ్చా, ట్రావెల్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు IUI చేసిన తర్వాత కూడా మనం అంటే అదేంటి బస్ ట్రావెల్ కానీ అట్లాంటివి లేకుండా మైల్డ్ ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు అని చెప్తాము. మెట్లు అవి నార్మల్గా ఎక్కొచ్చు, డైలీ పనులు అవన్నీ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి కొంచెం బరువులు అవి ఎత్తకుండా ఉండాలి అని చెప్తాము. సో IUI అయిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అని అడుగుతారు. సో ఇప్పుడు మన IUI ప్రొసీజర్ చేసిన తర్వాత ల్యూటియల్ ఫేస్ సపోర్ట్కి యూజువల్గా మనం ఒక 14-15 days ట్యాబ్లెట్స్ అనేవి పెడతామండి. సో అది అంటే అరౌండ్ ఒక 14 days అయిపోయిన తర్వాత నార్మల్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని చూడండి. యూజువల్గా ప్రెగ్నెన్సీ ఉంటే రిపోర్ట్ చేయమని చెప్తాం మనం. ఇంకా డైట్ అంటే స్పెషల్ డైట్ అంటూ ఏమీ ఉండదు. మనం తీసుకునే దాంట్లో కొంచెం అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ అంటాం. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, అన్ని రకాలుగా జంక్ ఫుడ్ అలాంటివి అవాయిడ్ చేసి మిల్లెట్స్ లాంటివి ఏమన్నా లేకపోతే ఇట్లాంటివి మొలకలు లాంటివి ఏమన్నా తీసుకుంటే బెటర్. అలాగే ఇంతకుముందు మీరు మాట్లాడుతూ అంటే ఇది ప్రాసెస్ చేయాలంటే కూడా ఫస్ట్ ట్యూబ్స్ గురించి కూడా చెప్పారు. సో ట్యూబ్స్ పాత్ర ఏంటి, ట్యూబల్ బ్లాక్స్ అంటూ ఉంటారు. ట్యూబల్ బ్లాక్స్ వల్ల ఎలాంటి అంటే పిల్లలు పుట్టడానికి ఎలాంటి ప్రాబ్లం ఉంటుందంటారు? ఇప్పుడు మనకి ఫాలోపియన్ ట్యూబ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది రావడంలో. యూజువల్గా ఒక గర్భాశయంలో 2 ట్యూబ్స్ అనేవి ఉంటాయి. ఆ ట్యూబ్స్ పక్కన కింద నార్మల్గా 2 అండాశయాలు అనేవి ఉంటాయి. సో రైట్ ట్యూబ్ అనేది ఉంటుంది, లెఫ్ట్ ట్యూబ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటి అంటే ట్యూబల్ టెస్ట్ అసలు అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇప్పుడు 2 రకాలైన టెస్టులు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్, ఇంకొక టెస్ట్ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. సో హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అంటే యూజువల్గా ఒక ఆయిల్ బేస్డ్ డై అనేది అంటే మనకి పీరియడ్ అయిపోయిన తర్వాత యూజువల్గా 7th day నుంచి 9th day ఆర్ 10th day ఆ టైంలో మనకి పుష్ చేసి చూస్తారు. ఒక చిన్న క్యాథెటర్ లాంటిది పెట్టి పుష్ చేసి చూసిన తర్వాత వెంటనే ఎక్స్రే ఫిలిమ్స్ అనేవి తీస్తారు. సో ట్యూబ్ అనేది ఓపెన్ ఉంటే మనకి కనిపిస్తుంది, అంటే పెరిటోనియల్ స్పిల్ అంటాం, అది బయటికి వచ్చినట్టుగా కనిపిస్తుంది మనకి ఎక్స్రేలో. ఇప్పుడు సెలైన్ టెస్ట్లో ఎలా చేస్తారు అంటే నార్మల్గా ఇది హిస్ట్రోసాల్పింగోగ్రామ్ మనం ఆయిల్ బేస్డ్ డై అనేది పుష్ చేస్తాం కాబట్టి కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ సెలైన్ దాంట్లో ఏంటి జస్ట్ స్కాన్ చేసినట్టుగా ఒక చిన్న క్యాథెటర్ పెట్టేసి మనకు అరౌండ్ ఒక 10 ml 20 ml ఆఫ్ సెలైన్ పుష్ చేసి ఆ టైంలోనే మనం స్కాన్ చేసి చూస్తాం సైమల్టేనియస్గా. సో మనకి స్కాన్లో కనిపిస్తుంది అసలు అనేది అది బయటికి వస్తుందా లేదా అనేది, స్పిల్ అనేది ఉందా లేదా, ఆ తర్వాత ఫ్లూయిడ్ అనేది మనకి యుట్రస్ వెనకాల కలెక్ట్ అవుతుందా లేదా, ఈ విషయాల వల్ల మనకి యూజువల్గా తెలుస్తుంది అసలు ట్యూబ్స్ అనేవి పేటెంట్ ఉన్నాయా లేదా. కొంతమందిలో ఏంటి అంటే మనకి టెస్ట్ చేసేటప్పుడు అది కార్నవల్ స్పాజమ్ అని ఉంటుంది, ఎందుకంటే జస్ట్ యూజువల్గా మనం ఒక ఇంజెక్షన్ ఇచ్చి కొంచెం నొప్పి తెలియకుండా చేస్తాం కాబట్టి. సో అది కార్నవల్ స్పాజమ్ అనేది అంటే అసలు నిజంగా బ్లాక్ ఉందా లేకపోతే ట్యూబ్స్ అంటే అప్పుడప్పుడు మనకి అంటే అది వాలంటరీగా కూడా కొంచెం స్పాజమ్ తెలియకుండానే అయిపోతుంది. అది మెయిన్ ట్యూబ్ స్టార్టింగ్లో అనేది ఉంటుంది కార్నవల్ స్పాజమ్ అనేది. సో అది ఉందా లేదా బ్లాక్ అనేది తెలియడానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండి. రైట్, దాని గురించి మాట్లాడదాం. నిర్మల గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి కాలర్. నిర్మల గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో నిర్మల గారు చెప్పండి. డాక్టర్, అంటే నాకు నా ఏజ్ 30 అండి. ఓకే అండి. మేము అన్ని టెస్ట్ చేయించుకున్నాము. చేయించుకుంటే నాకు AMH వాల్యూ 1.5 అని ఉంది. సో అక్కడ డాక్టర్ ఏమన్నారంటే మీరు IVF కలుతారా మరి అని అడిగారు. కానీ మాకు మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. సో వెళ్ళడం కరెక్టా లేకపోతే ఇంకా వేరే ప్రొసీజర్ ఏమైనా చూడమంటారా అని. అంటే ఫస్ట్ మీకు ఏజ్ 30 years అన్నారు, మ్యారేజ్ అయ్యి ఓన్లీ 1 year అవుతుంది అంటే మరి ఫస్ట్ మనము ఎవరన్నా కపుల్ వచ్చినప్పుడు అంటే బేసిక్ నుంచి వెళ్తామండి. ఫస్ట్ అరౌండ్ day 2 day 3 వచ్చినప్పుడు స్కాన్ అనేది చేసి
మనకి ఒవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. అంటే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అని అంటాం. యూజువల్గా మనకి ఈచ్ ఓవరీలో ఎగ్ నెంబర్స్ అరౌండ్ మినిమం ఒక 5 అన్నా ఉండాలండి. అంటే బాగున్నాయి అంటే అరౌండ్ 6 to 8, అంటే అరౌండ్ 10 to 12 ఎగ్స్ అనేవి ఉండాలి మనకి 2 ఓవరీస్లో కలిపి. సో అట్లా లేదు, ఏమన్నా రిజర్వ్ తక్కువగా కనిపిస్తుంది అంటే అప్పుడు మనం యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్ట్కి అనేది వెళ్తాం. యూజువల్గా ఎవిడెన్స్ ప్రకారం ఏంటి అంటే అరౌండ్ 1.5 వరకు అట్లా బార్డర్ లైన్ అంటామండి. ఇప్పుడు లెస్ దాన్ 1.2 అట్లా ఉంది అంటే లో AMH వాల్యూ అంటాం. సో 1.5 అలా ఉంది అంటే దానికి మనం తగ్గ ట్యాబ్లెట్లు అవి ఇచ్చి, సో ట్యూబ్ టెస్ట్ అంతా బాగానే ఉంది, మీ హస్బెండ్ది కూడా స్పర్మ్ టెస్టింగ్ అంతా బాగానే ఉంది అంటే మనం డైరెక్ట్ IVF అనేది చెప్పకుండా సో ఇనీషియల్ ట్రీట్మెంట్స్ నుంచి ఓవ్యులేషన్, ఇండక్షన్, టైమ్డ్ ఇంటర్కోర్స్, సో అదొక 1 to 2 సైకిల్స్ అన్నా ట్రై చేసి ఆ తర్వాత మనం IUIకి వెళ్ళి, అంటే వీళ్ళలో ఏంటి అంటే మనం యాజ్ ఏ రొటీన్గా అంటే అరౌండ్ 4-5 సైకిల్స్ 6 సైకిల్స్ అలా ట్రై చేయకుండా తొందరగా అంటే ఒవేరియన్ రిజర్వ్ని బట్టి అరౌండ్ 2 సైకిల్స్ అట్లా ట్రై చేసి ఇంకా అవ్వలేదు అంటే మనం IUI కానీ ఆ తర్వాత IUI కూడా 1 to 2 సైకిల్స్ ట్రై చేసి సక్సెస్ అవ్వలేదు అంటే అప్పుడు IVFకి చెప్తామండి. మీ పారామీటర్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, హార్మోనల్ ఇష్యూస్ ఏమీ లేవు అంటే ఈ రకంగా చేస్తాం మనం ట్రీట్మెంట్స్. పల్లవి హైదరాబాద్ నుంచి ఉన్నారు. పల్లవి గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే పల్లవి గారు చెప్పండి అమ్మా. మేడం, నమస్తే అమ్మా. పల్లవి చెప్పండి. IUI జనని ఫర్టిలిటీ సెంటర్ లో చేయించుకున్నాము. ఓకే అమ్మా. IUI 2 times. మీ ఏజ్ ఎంతమ్మా? కొంచెం మోటిలిటీ తక్కువగా ఉంది. ఓకే. ఇంకా అన్నారు డోనార్కి వెళ్ళాలి అనేసి అంటున్నారు. అయితే ఇప్పుడు నాకు ఏం అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలి. IVF లో కూడా ఆయన చేయించుకుంటే ఒకవేళ కన్సీవ్ అవుతానా లేదా అనేసి. ఇప్పుడు ఏంటి ద్వారా 2 times వెళ్తే కన్సీవ్ అవ్వలేదు, నేను జాబ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా జాబ్ చేస్తున్నాను కొంచెం. ఓకే అమ్మా. సో మీరు IUI 2 times చేసుకున్నారు అయినా కానీ కన్సీవ్ అవ్వట్లేదు అని చెప్పారు. మరి హస్బెండ్ కౌంట్ ఎంత ఉందమ్మా, అది తెలుసా మీకేమన్నా? మొటిలిటీ ఏదో తక్కువగా, అదే మొటిలిటీ తక్కువ ఉంది అని చెప్పారు. సో కౌంట్ అనేది కూడా ఇంపార్టెంట్ అమ్మా. డోనర్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మనం డోనర్ అనేది ఏ కండిషన్లో చెప్తాము అంటే అసలు హస్బెండ్లో మనకి నిల్ కౌంట్ అనేది ఉంది, అసలు కౌంటే లేదు. అట్లాంటి వాళ్ళు ఇంకా మనకి వేరే నెక్స్ట్ స్టెప్కి కూడా అంటే ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, డబ్బులు ఎక్కువ పెట్టుకోలేరు, IVFకి వెళ్ళండి లేకపోతే టెస్టికులర్ స్పర్మ్ ఆస్పిరేషన్కి వెళ్ళండి అని చెప్తే, అంటే యూజువల్గా మనకు అల్ట్రాసౌండ్ అసలు నార్మల్ టెస్ట్ చేయించుకోండి అంటే అంత ఖర్చు పెట్టుకోలేము అని మనీ అన్న వాళ్ళకి IUI చెప్తాం. నెక్స్ట్ అసలు ఇంకా చాలా తక్కువ ఖర్చుతో అయిపోవాలి మాకు ప్రెగ్నెన్సీ రావాలి అంటే, లేకపోతే లేదు మేము ఎంత అంటే వెయిట్ చేస్తాము చూస్తాము మా గ్యామిట్స్ తోటే మా కణాలతోటే అవ్వాలి అంటే, అంటే హస్బెండ్లో కౌంట్ తక్కువ ఉన్నా కానీ బేసిక్ హార్మోనల్ ఇవాల్యుయేషన్, ఇది క్రోమోజోమల్ క్యారియోటైపింగ్ అవన్నీ చేసుకొని నెక్స్ట్ దాని తర్వాత ఇంజెక్షన్స్ మందులు అవి పెట్టుకొని టెస్టికులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ అంటామండి. సో డైరెక్ట్గా అంటే మనకి టెస్టిస్లో మనకి సూదేసి చూస్తారనమాట మత్తిచ్చి అసలు ఎంతవరకు ఉంది అని. నిజంగా అట్లాంటి ప్రాబ్లం అసలు అక్కడి నుంచి కూడా మనకి స్పర్మ్ ఏది నిల్లు ఉంది అంటే అట్లాంటి కండిషన్లో చెప్తాం మనం డోనర్కి వెళ్ళాలి అని. అంతేగాని ఫస్టే ఇప్పుడు కొంచెం ఒక 1 million కౌంట్ ఉంది అంతకంటే తక్కువ ఉంది అన్నా కూడా మనం యూజువల్గా మీ ఓన్ గ్యామిట్స్ నుంచే ట్రై చేస్తాం. ఎందుకంటే మనం IVF పద్ధతిలో వెళ్తే కౌంట్స్ ఎంత తక్కువ ఉన్నా కానీ ICSI అనే ప్రొసీజర్ ఉంటుందండి. అంటే మనకి ఎగ్స్ అనేవి బయటికి తీసిన తర్వాత ఇప్పుడు ఒక స్పర్మ్ చాలు మనకి ఒక ఎగ్ ఫర్టిలైజ్ చేయడానికి. సో మనకి మంచిగా కణాలు ఒక్కటున్నా చాలు మనం IVF అనేది సక్సెస్ అవ్వడానికి. రైట్. మానస ఉన్నారు హైదరాబాద్ నుంచి మరో కాలర్. మానస గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, మా డాక్టర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి మానస. 1 month బ్యాక్ అబార్షన్ అయింది మేడం. ఓకే అమ్మా. ఎంతమ్మా ఏజ్ మీది? 19 years మేడం. ఇర్రెగ్యులర్ జెస్టేషనల్ సైకిల్. అబార్షన్ అయిన తర్వాత ఏం టెస్ట్కి వెళ్ళారు మీరు? DNC ఏమన్నా చేశారా? RPOC మేడం. ఓకే, RPOC అది ఉంది అని వచ్చిందా అమ్మా? కొంచెం RPOC అంటే ఇన్కంప్లీట్ అబార్షన్ అయింది అని వచ్చింది మేడం. ఓకే, ఆ తర్వాత కూడా మందులు ఇచ్చి అదంతా క్లియర్ చేస్తారు కదమ్మా. DNC అయినా చేస్తారు. ఎందుకంటే RPOC అంటే మనకు ఫస్ట్ మందులు పెట్టిన తర్వాత కూడా 10 రోజుల తర్వాత అట్లా స్కాన్ చేసి చూడమంటాం, ఏమన్నా రీటైన్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి లోపల అంటే అప్పుడు RPOC అంటాం. అది కూడా ఉంటే ఏమన్నా DNC కానీ లేకపోతే వీలైతే మందులు కానీ ఇస్తాం మనం.
అలాగే అంటే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు రికరెంట్గా ఒక్కసారి రెండుసార్లు కాకుండా కంటిన్యూస్గా అవుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే అంటారు? అలాగే అయినప్పుడు ఇప్పుడు ఈ కాలర్ చెప్పారు ఏదో ప్రాబ్లం అని, అలాంటి ఇంకా ఎలాంటి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి? ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మనకి ఆర్పిఎల్ అంటామండి, అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, లేకపోతే ఊరికూరికే గర్భస్రావం అవ్వడం. అది ఎప్పుడు అంటాము అంటే ఇప్పుడు ఫస్ట్ మనకి 2 సార్ల కంటే మినిమం 2 సార్లు అంతకంటే ఎక్కువగా మనకి అబార్షన్ గర్భస్రావం అవుతుంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. యూజువల్గా అట్లాంటప్పుడు మనం హిస్టరీ అనేది ఇంపార్టెంట్. మనం హిస్టరీలో ఏంటి ఇద్దరిది కన్సాంగ్వినస్ అంటే మేనరికమా లేకపోతే ఏమన్నా చుట్టాలలో పెళ్లి చేసుకున్నారా, ఎందుకంటే వాటి వల్ల కూడా మనకి జెనెటిక్ ఇష్యూస్ అనేవి రావచ్చు, జన్యుపరమైన ఇబ్బందులు. సో అది ఒకటి. లేకపోతే అబార్షన్ అవుతుంటే ఫస్ట్ అసలు ఏ టైంలో అయింది, ఫస్ట్ 3 నెలలకే అయిందా, హార్ట్ బీట్ అనేది కనిపించిందా లేదా, యానెంబ్రియానిక్ ప్రెగ్నెన్సీ లాసా, ఫీటల్ లాసా. సో ఇలా రకరకాలుగా హిస్టరీ ద్వారా ఇవాల్యుయేట్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ 3 నెలల్లో మనకి ప్రెగ్నెన్సీ గర్భస్రావం అయ్యింది అంటే యూజువల్గా చాలా వరకు 70% అంత వరకు యూజువల్గా మనకి జన్యుపరమైన లోపాలు ఉంటేనే అవుతుంది మనకి. ఆ తర్వాత అయ్యింది ప్రిమెచ్యూర్ లేబర్ 4 నెలల్లో 5 నెలల్లో అంటే యూజువల్గా ముఖద్వారంలో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉంటే, అంటే సర్వైకల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇంకొకటి ఏంటంటే యుట్రైన్ ఎనామలీస్ ఏమన్నా ఉన్నాయా, అది ఒకటి చూసుకోవాలి ఊరికూరికే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది అంటే. ఇంకొకటి హార్మోనల్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, షుగర్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఇంకొకటి మనకి బ్లడ్ క్లాటింగ్ అబ్నార్మాలిటీస్, థ్రాంబోఫీలియాస్ అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలా ఒక్కొక్కటి చూసుకొని ఆ తర్వాత డీటెయిల్డ్గా వాటి ప్రకారంగా వెళ్ళాలి. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు మంజుష ఆదిలాబాద్ నుంచి. మంజుష గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. ప్రాబ్లం ఏం లేదు మేడం, అన్ని టెస్టులు ఆల్ టెస్టెస్ చేసిండు నాకు. లో ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఏం ట్రీట్మెంట్ చేశారండి? ఏం మేడం? ఏ రకమైన ట్రీట్మెంట్లు తీసుకున్నారు మీరు మంజుష గారు? మేడం ఐయుఐ ట్రీట్మెంట్ 2 సార్లు మామూలుగా మెడిసిన్ ఇచ్చిండు. ఐయుఐ కాకముందు కన్సీవ్ కోసము 2 years వాడినాము, కాలేదు. ఐయుఐ ట్రై చేసినాం మేడం 2 times చేసిండు. ఓకే, ఐయుఐ కూడా ట్రై చేశారు 2 times? అవును మేడం. ఓకే అమ్మా. సో అయినా ప్రెగ్నెన్సీ రాలేదు? అయినా రావట్లేదు మేడం. అంటే మరి మీ ఎగ్ నెంబర్స్ ఇంకా వేరే ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పారా మీకు? ఏం ప్రాబ్లమ్స్ లేవు. ట్యూబ్ టెస్ట్ చేశారమ్మా? ట్యూబ్ టెస్ట్ కూడా బాగానే ఉంది అని చెప్పారా? అవును మేడం. ఓకే, హస్బెండ్ కూడా అంతా బాగానే ఉంది అని చెప్పారా? ట్యూబ్ టెస్ట్ మాత్రం ఏంటమ్మా? ట్యూబ్ టెస్ట్ మాత్రం పర్టికులర్ గా చేయలేదు. ఐయుఐ చేసిరు కదా, ట్యూబ్ టెస్ట్ పర్టికులర్ గా చేయలేదు. గర్భాశయం మొత్తం అయితే స్కానింగ్ చేసింది. గర్భాశయం స్కాన్ అనేది నార్మల్గా మనకి చేస్తారమ్మా, అది పెల్విక్ ఆర్గన్ స్టడీ అనేది. అది కాకుండా ఇప్పుడు ఐయుఐ మనం ఇంతకు వరకు చెప్పుకున్నట్టుగా ట్యూబ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందమ్మా. ఎందుకంటే అప్పుడప్పుడు ట్యూబ్స్లో ఏమన్నా కొంచెం డెబ్రిస్ లాంటిది ఉన్నా, ఇప్పుడు మనం సెలైన్ సోనోగ్రామ్ ఇట్లాంటివి చేసుకున్నా మనకి ట్యూబ్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనకి. సో అది చేయించుకున్న తర్వాత ఐయుఐ చేస్తే మనకు ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. రైట్, అసలు ఐయుఐకి బిఫోర్ ఏ టెస్టులు చేస్తారు? ఇప్పుడు ఐయుఐకి బిఫోర్ అంటే ఫస్ట్ నార్మల్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అండి. అంటే అంత ఇప్పుడు మనకి సిబిపి అంటాము, టిఎస్హెచ్ థైరాయిడ్ బాగుందా, షుగర్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయా, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్ పరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా. సో ఇలాంటివన్నీ మనం రొటీన్గా ఎవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత డే 2 డే 3 స్కాన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓవేరియన్ రిజర్వ్ టెస్టింగ్లో అదొక భాగం కదా. సో ఎగ్ నెంబర్స్ అనేవి బాగున్నాయా లేదా, ఇంకొకటి ఇంపార్టెంట్ ట్యూబ్స్ బాగున్నాయా లేదా, ఇంకొకటి మేల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, కౌంట్ ఎంత ఉంది, మొటిలిటీ ఎంత ఉంది, ఇలాంటివన్నీ బేస్ చేసుకొని మనకి ఏజ్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది ప్లే చేస్తుంది. ఇప్పుడు మనకి ఏజ్ గ్రేటర్ దాన్ 35 years అంటే అరౌండ్ 2 cycles ఐయుఐ అంతకంటే అంటే ఎక్కువ ట్రై చేసి యూజువల్గా అంటే మనకి ఎగ్ నెంబర్ సరిగ్గా లేవు అంటే వేస్ట్, ఏజ్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇట్లా అన్ని రకాలుగా డిపెండ్ అవుతుంది మనకి ఐయుఐ చేసే ముందు. ఇవన్నీ దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ అండి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో ఉంచుకొని మనం చెప్తాం కౌన్సిల్ చేసేటప్పుడు పేషెంట్ని. అంటే ఏజ్ కూడా ఇక్కడ మ్యాటర్ అంటే ఏజ్ అనేది ఇంపార్టెంట్. ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఐయుఐ ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఎవరెవరికి అవసరం పడుతుందని చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్. వైద్యం ఆరోగ్యం.